భార్య భర్త భార్య సమాగమం జరుపుకునేటప్పుడు కూడా దువా ఉంటుంది. సైతాన్ నుంచి రక్షించమని, మంచి సంతానాన్ని ప్రసాదించమని, ఆరోగ్యవంతమైన పిల్లల్ని ఇమ్మని, ఇహలోకంలోనూ సమాజ జీవితంలో ప్రళయదినంలో పరలోకంలో ఉపయోగపడేటటువంటి సంతానాన్ని ఇమ్మని, ఆడపిల్లల్ని మగపిల్లల్ని అడగడం కోసం ఇంకా అనేక రకాల దువాలు ఉన్నాయి. భార్యాభర్తల సంభోగానికి ముందు దువాలు ఉన్నాయి. కోపం చల్లారడానికి దువాలు ఉన్నాయి. ఆపదలో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు చేసే దువా ఉంది. ఏదైనా ఒక మీటింగ్లో, ఒక సభలో, ఒక ఫంక్షన్లో కూర్చున్నప్పుడు చేసే దువా ఉంది. అదేవిధంగా ఆ యొక్క సభ ముగించుకున్నప్పుడు పాప పరిహారం కోసం కూడా దువా ఉంది. అల్లా మమ్మల్ని క్షమించుగాక అని అన్నవారి కోసం కూడా దువా చేయాలి. మీకు మేలు చేసిన వారి కోసం, మనకు సహాయం చేసిన వారి కోసం కూడా దువా చేయాలి. దజ్జాల కీడు నుంచి అల్లా రక్షణ వేడుకుంటూ దువా చేయాలి. నిన్ను అల్లా ప్రీతి కోసం ప్రేమిస్తున్నాను అన్న వ్యక్తి కోసం కూడా దువాలు చేయాలి. అలా ఇంకా అటువంటి స్నేహితుల కోసం దువా చేయాలి. ఎవరైనా తమ ధనం సంపద మీకు చూపినట్లయితే వారి కోసం, మీకు ఎవరైనా సహాయ సహకారాలు అందించినా, ధనం ఇచ్చినా, సంపద ఇచ్చినా, అటువంటి వారి కోసం చేసే దువాలు ఉన్నాయి. దువాలు, దీవెనలు. అదేవిధంగా అప్పు తీర్చే సమయంలో అప్పు ఇచ్చిన వారి కోసం కూడా దువాలు ఉన్నాయి. షిరుకు పనికి పాల్పడతానేమో అనే భయంతో, అటువంటి వాటి నుంచి రక్షణ పొందే భయంతో మరి అటువంటి వాటి నుంచి రక్షణ పొందడానికి చేసే దువాలు ఉన్నాయి. అల్లా మీకు ఏదైనా శుభాలు ప్రసాదించినప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి దువాలు మరియు ఉన్నాయి. మరియు శకునాలను అసహించుకునే దువాలు ఉన్నాయి. మరియు ఏదైనా ప్రయాణము లేదా వాహనంపై కూర్చున్నప్పుడు చేసే దువాలు ఉన్నాయి. ప్రయాణంలో ఉన్నప్పుడు చేసే దువా, వాహనంపై కూర్చునేటప్పుడు దువా, ఎత్తు ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు మరియు డౌన్ ప్రాంతంలోకి వచ్చినప్పుడు చేసే దువా, ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు దువా, ఏదైనా ఊరు లేదా పట్టణంలో ప్రవేశించేటప్పుడు దువా, బజారులోకి వీధిలోకి వెళ్ళినప్పుడు చేసే దువా, మరి వాహనంపై నుంచి లేదా ప్రయాణం నుంచి దిగేటప్పుడు లేదా వచ్చినాక, బయలుదేరే ముందు మళ్ళీ వచ్చినాక చేసే దువా, మరి అక్కడున్న స్థానికుల కోసం, అక్కడున్న స్థానికుడైన ప్రయాణికుడు చేసే దువా, ప్రయాణికునికై స్థానికుడు చేసే దువా, మనల్ని ఎవరైతే పంపించేటప్పుడు వారి కోసం చేసే దువా. ఇలా ప్రయాణంలో తక్బీర్ మరియు తస్లీం పఠించడం వాటి యొక్క విలువ చాలా ఉంది. మరియు సూర్యోదయం వేళ అయినప్పుడు ప్రయాణికుడు చేసే దువా, మజిలీ చేసినప్పుడు లేదా మధ్యలో ఆగినప్పుడు ప్రయాణికుడు చేయడానికి ప్రత్యేక దువాలు ఉన్నాయి. తిరుగు ప్రయాణమైనప్పుడు చేసే దువా, ఏదైనా సంతోషకర వార్త లేదా వినకూడనటువంటి వార్త ఏదైనా విన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి పలుకులు దువాలు ఉన్నాయి. మరియు నబీ సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పఠించడం వల్ల చాలా విలువ ఉంది. సలామును వ్యాపింపజేయటం, అవిశ్వాసి చేసిన సలాంకు జవాబు